మాట్లాడు అని చెప్పేది మనసు. పక్క ఫ్రెండ్ ఎప్పుడన్నా ఉంటాడు కదా, ఎవడు కాకపోతే రేపన్నా ఉంటాడు కదా. ఇది విని నేర్చుకో, అందుకే కదా వచ్చావు అని చెప్పేది బుద్ధి. నేను విన్ను అని చెప్పేది మనసు. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఈ మనిషితో మాట్లాడటం మొదలుపెట్టారో జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ మనిషి పేరే సక్సెస్. ఎప్పుడైతే మీరు ఈ మనిషితో మాట్లాడటం మొదలుపెట్టారో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తుప్పురాలినట్టు రాలిపోతారు. లూయి పాస్చర్, ఐన్స్టీన్ వీళ్ళందరూ ఈ మనిషితో మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి మనకి ఈరోజు ఎలక్ట్రిక్ బల్బు, ర్యాబిస్కి మందు ఉంది. ఈ సరస్వతి ప్రసాద్, ఈ సరస్వతికి కొడుకు పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను. వాడి మనిషి లోపల మనిషి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు. 8 ఏళ్ల వయసులో వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేము జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా తీసాం. ఆ సినిమాకి ఈ కుర్రోడు మాతో పాటు మెడ్రాస్ వచ్చాడు. ఇళయరాజా హార్మోనియం పెట్టి మీద ఒక పాట వాయిస్తున్నాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బ పాట అది. ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రోడు గబుక్కులు లేచి, సార్ ఇది శివరంజని రాగం కదా అన్నాడు. ఇళయరాజా వాడిని ఇట్లా కొట్టి, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావురా. ఆ తర్వాత మొన్న మేము జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనే సినిమా తీసాం. ఆ సినిమా తీసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, సరస్వతి ప్రసాద్. వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవరు అని. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ, 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.